గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టైన పచ్చపార్టీ కార్యకర్త పసుమర్తి రాంబాబు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చిన రాతలతో రెచ్చిపోతున్నాడు పసుమర్తి రాంబాబు. తనకు అడ్డే లేదన్నట్లుగా సోషల్ మీడియాలో వికృత చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గీతాంజలిపైనే కాదు, మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలు, మహిళలపైన సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడు. మహిళల్ని టార్గెట్ చేస్తూ పసుమర్తి రాంబాబు రోత రాతలన్నీ బయటకు వస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గీతాంజలి ఆత్మహత్యకి సంబంధించి కూడా ఎవరైతే వల్గర్ కమెంట్స్ చేశారో ఆయన కేవలం గీతాంజలి మాత్రమే కాదు, గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు అలాగే ముఖ్యంగా మహిళలపైన కూడా అసభ్యకరమైన కమెంట్స్ చేసినట్లుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, తెనాలికి సంబంధించినటువంటి గీతాంజలి బలవన్ మరణానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా క్రిమినల్స్గా మారారో కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు, టీడీపీ కార్యకర్తలు, వాళ్ళని వేటాడేటువంటి వెతికి పట్టుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం గుంటూరు ఎస్పీ కూడా అరెస్ట్ అయిన వారికి సంబంధించి మీడియా ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక్కొక్కరు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు విజయవాడకు సంబంధించినంత వరకు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. బోండా ఉమాకి వెంట నడిచేటువంటి కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పసుమర్తి రాంబాబుని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. సింగనగర్ పోలీసులు, తెనాలి పోలీసులకు కూడా అప్పచెప్పారు. అయితే ఇందులో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్క పోస్టులు చెక్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే గీతాంజలి ఎంత దారుణంగా హెరాస్ చేశారో మానసికంగా, ఆమెను పోస్టులు చేసి, కామెంట్లు చేసి, ట్రోల్స్ చేసి, ఆమెని దుర్భాషలాడుతూ ఏ విధంగా కామెంట్లు పెట్టారో, ఆమెను వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి బూతులు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా భరించలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. అటువంటి ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇప్పుడు పసుమర్తి రాంబాబు. ఇతను చేస్తున్నటువంటి పోస్టింగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అసెంబ్లీ సాక్షిగానే బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి, పాతేస్తంటూ మాట్లాడిన వ్యక్తి, ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి రాంబాబు కూడా అదే శైలితో ఉన్నారు. కొంతమంది అమ్మాయిలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఈ పసుమర్తి రాంబాబు నిజంగానే పసుమర్తి అనే పేరులోనే పశు అనే పదం ఉంది, ఆ పదానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నారని అయితే పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఆ మహిళలను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్, ఎవరైతే కాలేజీ విద్యార్థులు కానీ కొన్ని పోస్టింగ్స్ ఇప్పుడు అతనివి ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసినప్పుడు ఎంత మానసిక దౌర్భాగ్య పరిస్థితిలో పసుమర్తి రాంబాబు ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. ఆడవాళ్ళపైన, అమ్మాయిలపైన, విద్యార్థులపైన అత్యంత దారుణమైనటువంటి బూతులతో కూడినటువంటి పోస్టింగ్లు పెట్టడం అనేది. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా ఉన్నాం కాబట్టి, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్నాను కాబట్టి ఉత్సవం నీచం మరిచి ఎంత నీచమైన భాషనైనా వినియోగించవచ్చన్న ధోరణిలోనే అతను పోస్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలామందిని, అమ్మాయిల్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, దాంతోపాటుగా ఎవరైతే జర్నలిస్టులు కూడా, మహిళా జర్నలిస్టులను కూడా వదలలేదు. మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి కూడా జాతీయ మీడియాకి సంబంధించినట్టు మహిళా జర్నలిస్టులు కానీ, మన తెలుగు మీడియాకి సంబంధించినట్టు మహిళా జర్నలిస్టులకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు లబ్ధి జరిగిందని చెప్తే వాళ్ళు ఉద్దేశించి కూడా ఇటువంటి తరహాలోనే పసుమర్తి రాంబాబు అన్నది కామెంట్స్ చేయడం అన్నది ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే గీతాంజలికి సంబంధించినంత వరకు కూడా మరణించినటువంటి గీతాంజలిని కూడా ఎవరైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సొంత ఇంటి పట్ట వచ్చిన తర్వాత ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు, ఆనందంలో సంతోషాన్ని వ్యక్తపరిచినట్టుకు ఆ వైరల్ ఏవైతే ఆ పోస్ట్ వైరల్ అయింది దానిపైన కూడా ఆమెను ఉద్దేశించి ఆమెను కించపరుస్తూ, ఆమె బాడీ షేమింగ్ని ఉదాహరిస్తూ దారుణాతి దారుణమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఐటీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్లో కొందరిని అరెస్ట్ చేశారు. అందులో ఈ పసుమర్తి రాంబాబు ప్రవర్తన లేదా అతను చేసినటువంటి పోస్టులు నిజంగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా వాటిని చూస్తే చాలా నీచంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. అంత దారుణంగా పోస్టులు పెట్టి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ఇవన్నీ బయటపడతా ఉన్నాయి. సో గీతాంజలి మరణానికి ప్రేరేపించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా, గీతాంజలి బలవన్ మరణానికి ప్రాణం తీసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తులు, వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మిగిలినటువంటి పోస్టుల్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న పరిస్థితి ఉంది. విద్యేశ్వర్, అలాగే సతీష్, ఇంత డెరిగేటరీ కమెంట్స్ మనం చూసాము. మహిళా నాయకులు వెళ్ళారు,
సజ్జల భార్గవ్ కూడా వెళ్ళారు. సోషల్ మీడియా అనేటువంటిది చాలా దారుణంగా ఉంది టీడీపీకి సంబంధించి, ఐటీడీపీకి సంబంధించి, అనుబంధ సంస్థలకు సంబంధించి కూడా. సో రాను రాను ఇంత దిగజారి మాట్లాడడం, పర్సనల్ అటాక్స్ చేయడం, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే విధంగా కూడా వాళ్ళు కమెంట్స్ చేయడం చూస్తూ ఉంటే ఎంత స్థాయికి దిగజారిపోతున్నారనేటువంటిది అర్థమవుతుంది. దీనిపైన పోలీసులు కూడా విజిలెన్స్ యాక్షన్ తీసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పోలీసులు చాలా స్పష్టంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏదైతే చంద్రబాబు నాయకత్వం ఉన్నటువంటి ఏ విభాగాన్నైనా సరే, ఏ రాజకీయ నాయకుడినైనా సరే ప్రత్యర్థుల పట్ల వ్యక్తిత్వ హననానికి, ప్రత్యర్థుల పట్ల బురద చల్లడానికి ఒక పెద్ద శిక్షణ ఇస్తారు టీడీపీ ఆఫీస్లో. సో ప్రత్యర్థి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని లేదా కుటుంబ సభ్యులను కూడా, ఇంట్లో ఉన్న మహిళలను కూడా టార్గెట్ చేసి వాళ్ళపైన విమర్శలు చేయాలన్నది టీడీపీలో ఒక సిద్ధాంతంగా పెట్టుకుంటారు. అందుకని అది ఇప్పటి కాదు, ఎన్టీఆర్ని బట్టలిప్పించి కార్టూన్లు వేసినప్పటి దగ్గర నుండి, ఎన్టీఆర్కి వ్యక్తిత్వం పైన దాడి చేసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థి పార్టీ ఎవరైనా సరే వ్యక్తిత్వం హననం చేసేలా చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది దాన్ని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 1 yearగా దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ కేసులో ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం జరుగుతాయి, ఇవాళ సాయంత్రం. ఓకే సతీష్.